హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సో బాగా హాట్ టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి అమ్మాయిలకి వాళ్ళు ఏ బట్టలైనా వేసుకునే అవకాశం, హక్కు, స్వేచ్ఛ ఉందా లేదా అని పెద్ద చర్చ నడుస్తుంది. ఐ థింక్ మన శివాజీ గారు ఏదో కామెంట్ చేశారు, దానికి మన ఫేమస్ పవర్ఫుల్ మహిళలందరూ రిప్లై ఇచ్చారు. ఇట్ ఈజ్ ఐ థింక్ సో ఇండియా డెవలప్ అవుతుంది అనడానికి ఇదొక ఆ, ఇవి కొన్ని కొన్ని పాయింట్స్ అండి. సో ఇండియా డెమోక్రటిక్గా డెవలప్ అవుతుంది అనడానికి ఇవి మనకి పాయింట్స్. ఎందుకంటే ఎవరి వాయిస్ వాళ్ళు రైజ్ చేయగలుగుతున్నారు. డెమోక్రసీ అంటే అదే, మీ ఒపీనియన్ని మీరు భయం లేకుండా వ్యక్తం చేయగలగాలి, అది అటువైపు అయినా ఇటువైపు అయినా. సో ఇప్పుడు ఈ విధంగా కొంతమంది అటువైపు ఉన్నారు, కొంతమంది ఇటువైపు ఉన్నారు. సో నా అభిప్రాయం ఏంటంటే, సో నేను ఎలా ఆలోచిస్తానంటే ఈ విషయాన్ని, ఇప్పుడు ఈ కాంట్రవర్సీ లేకపోతే ఆ, ఈ కాన్ఫ్లిక్ట్ని ఒక 20 years ఫార్వర్డ్ చేయండి, అక్కడ వచ్చిన రిజల్ట్ ఏంటి, ఆ తర్వాత ఇంకొక 20 years ఫార్వర్డ్ చేయండి, అక్కడ వచ్చిన రిజల్ట్ ఏంటి. సో టైం మారుతున్నా సరే మారిన ఆన్సర్ ఉంటుంది కదా మీరు ముందుకెళ్ళే కొద్దీ, సో అదే ఆన్సర్ అవుతుందండి. సో ఈ విషయంలో మాత్రం డెమోక్రసీలో ఉమెన్కి వాళ్ళు ఏం బట్టలు కావాలన్నా వేసుకొని తిరిగే హక్కు ఉంది. అర్థమైందా? అంటే పబ్లిక్ స్పేసెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఎక్కడైతే ఆ, బట్టలకి రిస్ట్రిక్షన్ ఉండదో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ ఉంది, ఆఫీస్లో కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. సో దాంట్లో మనకు మెన్షన్ చేస్తారు, అందులో బికినీ వేసుకుని వెళ్ళలేముగా. సో అట్లా ఇప్పుడు టెంపుల్ ఉంది, టెంపుల్ కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. సో దాంట్లో కూడా మనం పర్టికులర్ డ్రెస్ వేర్ అంటూ ఉండాలి. సో బట్ రోడ్ అనేది ప్రైవేట్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీ, అక్కడ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండదు రోడ్డు మీద. సో రోడ్డు మీద ఒక అమ్మాయి బికిని వేసుకొని తిరిగినా సరే నువ్వు మనము అడగడానికి హక్కు లేదు. ఆ అమ్మాయి వేసుకుందంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఓకే, వాళ్ళ మదర్ ఓకే, వాళ్ళ సిస్టర్, వాళ్ళ బ్రదర్స్ ఓకే. సో అంటే వాళ్ళందరూ ఆ అమ్మాయికి గౌరవిస్తున్నారు కదా. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళే, కన్న తండ్రి రక్త సంబంధం ఉన్న వాళ్ళే ఓకే చెప్పినప్పుడు నువ్వు నేను దారిని పోయే దానయ్యలం, మనం నో అని చెప్పడానికి మనకి ఏం అధికారం ఉంది? సో మనం ఒక సర్టైన్ లైఫ్ స్టైల్ అనుభవిస్తున్నామని పక్క వాళ్ళని అలా అనుభవించకూడదు అనడం అనేది రాంగ్ అని భావిస్తున్నాను నేను. ఇది జస్ట్ మై ఒపీనియన్, నా మీద కోపం చూపించొద్దు. కోపాన్ని కామెంట్ల రూపంలో చూపిస్తారని నాకు తెలుసు, అయినా సరే చెప్పాను, సారీ.